వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఇదే రోజున డిసెంబర్ 3, 2023 రేవంత్ రెడ్డి గెలిచారు. రేవంత్ రెడ్డి విజేతగా గెలిచారు. ఎస్, ఎన్నికలు జరిగి రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ వచ్చినటువంటి తర్వాత రేవంత్ రెడ్డి హీరోగా నిలబడ్డారు. తెలంగాణలో ముఖ్యంగా 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది అంటే వితౌట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అనేది ఇక్కడ ఖచ్చితంగా లేదని చెప్పాలి. ఎస్, ఇది ఎవరిని అవమానించడం లేదంటే కించపరచడం కాదు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు ఖమ్మం జిల్లాలోనూ లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల పాదయాత్ర చేయడం, లేదంటే కోమటిరెడ్డి బ్రదర్స్, లేదంటే ఇంకొక ఉన్నటువంటి వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇలాంటి వాళ్ళందరూ ఇది చేశారో, నో, ఇట్స్ నాట్. ఇవేవి ఖచ్చితంగా 100% ఫలితం ఇచ్చినవైతే కాదు. మేబీ ఒక 50% క్రెడిట్ వేసుకోవచ్చేమో కానీ, బట్ రేవంత్ రెడ్డి ఇస్ ద ఫేస్ ఆఫ్ కాంగ్రెస్ ఇన్ తెలంగాణ అని ఫిక్స్ అయిన దగ్గర నుంచి కూడా, అంతకుముందు నుంచే 2019 ఎన్నికల దగ్గర నుంచి తీసుకున్నప్పటికీ కూడా చాలా క్లియర్గా అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఒక నూతన జవసత్వాలు వచ్చాయి. 2023లో పోరాటం మొదలుపెట్టి పూర్తి చేసి గెలుపు దిశగా తీసుకెళ్ళింది మాత్రం ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. బట్ అన్ఫార్చునేట్లీ గెలిచిన రోజు నుంచి ఇప్పటిదాకా కూడా ఇది రేవంత్ రెడ్డి గారి పరిపాలన అని మనం అనుకుంటున్నాం. ఎస్, ఒంటరిగా ఆయన పరిపాలన చేస్తున్నారు. ఒంటరి పోరు ఇంకా చేస్తున్నారు. ఈ 2 ఏళ్లలో అయింది. ఈ 2 ఏళ్ల నుంచి ఒంటరి పోరే చేస్తున్నారు దాదాపుగా. ఎందుకంటే అసంతృప్తులు బాగా ఎక్కువగా ఉన్నారు, ఆశావాహులు ఇంకా ఎక్కువగా ఉన్నారు, చీటికి మాటికి అధిష్టానం మీద అలిగేటువంటి వాళ్ళు ఉన్నారు. పైన హైకమాండ్ వాళ్ళు ఎంత రేవంత్ రెడ్డికి ప్రివిలేజ్ ఇస్తున్నప్పటికీ కూడా ఇంకా వచ్చేసి ఏంటంటే వాళ్ళ స్టైల్ ఆఫ్ రాజకీయం అనేది ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. పరస్పర గౌరవం అన్నటువంటి పాయింట్లో ఏదున్నా ఏం చేసినా కానీ. సో పార్టీ పరంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇక్కడ ఏర్పాటు చేయగలిగారు. బట్ పార్టీని నడిపించే దగ్గరకు వచ్చేసరికి పార్టీలో ఉన్నటువంటి గ్రూప్ రాజకీయాలు కావచ్చు, లేదంటే చీటికి మాటికి హైకమాండ్ దగ్గర ఉన్నటువంటి పరిచయాలు అవనివ్వండి, లేదా వాళ్ళతో ఉన్నటువంటి సన్నిహితం అవనివ్వండి, వీటితోటి ముఖ్యమంత్రితో తీసుకోవాల్సినటువంటి డెసిషన్స్, ముఖ్యమంత్రి దగ్గరుండి తీసుకోవాల్సిన డెసిషన్స్ అన్నీ తీసుకెళ్ళి ఢిల్లీలో తీసుకునేలాగా సేమ్ ఓల్డ్ సాంప్రదాయాన్ని, అంటే మేము సమాధిలోకి వెళ్ళిపోతున్నాము, ఇక ఆఖరికి అదిగో ఆ చిటికిన వేలు పట్టుకుని లాగేస్తే చాలు బయటికి పూర్తిగా వచ్చేస్తాం, ఊపిరాడుతుంది కాంగ్రెస్ పార్టీకి అని ఎంతోమంది చెప్తున్నా కూడా లేదు పూర్తిగా సమాధిలోకి వెళ్ళిపోయినా, సమాధిని తవ్వుకుని వెళ్ళైనా సరే మా పంధా ఇదే, ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రితోటి పాలన అనేది నడవనివ్వం, పైన హైకమాండ్ చెప్పిందే నడవాలి చెప్తే ఇంకోటి ఏం లేదు. అది బిల్లులు తీసుకురావడం అయినా, రిజర్వేషన్లు అయినా, పథకాలైనా, ఇంకోటైనా అందరూ అతీతం ఏం కాదు దీనికి. రేవంత్ రెడ్డి మాత్రమే కొంత అతీతం. ఎందుకు అంటే హైడ్రాని ఏర్పాటు చేయడం సుతరామం ఇష్టం లేదు కాంగ్రెస్కి. ఇది వాస్తవం. ఎందుకంటే యూపీలో మేబీ నాట్ హైడ్రా, బట్ సిమిలర్ వేలో అక్కడ బుల్డోజర్ అన్నటువంటిది మాట్లాడుతున్నారు. కాబట్టి రెండింటిని కంపారిజన్ అని కాదు, బట్ ఒక సిమిలారిటీ అక్కడ జరుగుతున్న దాని మీద నేషనల్ లెవెల్లో ఇంకేముంది, ఇగో బుల్డోజర్ గవర్నమెంట్ అయిపోతుందంతా కూడా దేశం అంతా ఇదే చేస్తారు అంటూ మొదలుపెట్టారు. బట్ హైడ్రా ఉద్దేశం అనేది వేరు. ఈరోజు బతుకమ్మ కుంటను చూసినా, లేదంటే ఇంకా ఉన్నటువంటి నల్ల చెరువుని, లేదంటే ఇతరత్ర ఉన్నటువంటివి, అలాగే 1,50,000 కోట్ల రూపాయల విలువైన భూములని కాపాడినటువంటి పరిస్థితి. వీటిని చూసినప్పుడు రేవంత్ రెడ్డి తీసుకునేటువంటి నిర్ణయం వెనుక ఎటువంటి ఆలోచనలు ఉంటాయి, ఎంతటి సత్ఫలితాలు ఉంటాయి అనేది చెప్పడానికి ఒక గీటురాయి 100%. తెలంగాణ ప్రభుత్వ కిరీటంలో హైడ్రా అనేది ఒక మణి. ఖచ్చితంగా అది ఎప్పటికైనా సరే, ఏ ప్రభుత్వం ఇచ్చినా సరే, రేపొద్దున కాంగ్రెస్ ఉండొచ్చు, తర్వాత బీఆర్ఎస్ ఉండొచ్చు, తర్వాత ఇంకొకళ్ళు ఉండొచ్చు, మీరు ఉండొచ్చు, నేను ఉండొచ్చు, ప్రభుత్వంలో ఎవరున్నప్పటికీ ఈ హైడ్రా అనే సిస్టమ్ని కనుక వీళ్ళు కొనసాగించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తెలంగాణ ఆపడం ఎవరితరం కాదు. ఇటువంటి ఒక మెకానిజంని దేశవ్యాప్తంగా అమలు చేసినట్టయితే మన దగ్గర ఇంత అవినీతి ఇవన్నీ పెచ్చుమీరిపోవడం అనేవి ఏమీ ఉండవు. ఇంకా ఖచ్చితంగా ఏ ప్రభుత్వాలు కూడా అప్పుల కోసం ఇంకో చోటకి వెళ్ళక్కర్లేదు. డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. అది ఒక పాయింట్. ఇక మిగతా విషయాలు, ఫ్యూచర్ సిటీ కావచ్చు, హిల్ టాప్ కావచ్చు, ఇతరత్రా తీసుకొచ్చేటువంటి పథకాలు ఇవన్నీ కావచ్చు, ఇవన్నీ ఎలా ఉన్నాయంటే కొంతమంది సన్నిహితులు, కాంగ్రెస్ పార్టీలో తెలంగాణలో కొంతమంది సన్నిహితులు మాత్రమే ఎస్ ప్రభుత్వం ప్రజల కోసం ఇలా నడవాలి అనేటువంటి ఒక ఆకాంక్షతోటి వీళ్ళందరూ మాట్లాడుకుని చేస్తున్నటువంటిది. క్యాబినెట్ ఏదో 100% వీళ్ళకి అప్రూవల్ ఇస్తుందంటున్నారు చూసారా, ఈ క్యాబినెట్ అప్రూవల్ అనేది 100% రేవంత్ రెడ్డి గారు తీసుకునేటువంటి డెసిషన్కి ఇవ్వట్లేదు, బట్ హైకమాండ్ ఇస్తున్నటువంటి ఆజ్ఞలకి ఓకే చెప్తున్నారు. రేవంత్ రెడ్డికి కూడా తప్పట్లేదు, ఎందుకంటే ప్రభుత్వాన్ని నడిపించాలి. అప్పట్లో ఒక మాట అనేవారు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో
ఈయన పెట్టినటువంటి ఇబ్బందులు నాకు తెలిసి, మనకి తెలిసి, నాకే కదా మనందరికీ తెలిసి, ఏ రాజకీయ నాయకుడు కూడా పడి ఉండడు తెలంగాణలో. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి పడినటువంటి బాధలు, ఆయన ట్రాప్లో పడ్డాడు అయిపోయింది. రాజకీయ జీవితం ఏ విధంగా ముందుకు నడుపుకుంటూ వచ్చాడు చూసాం. ఆ సందర్భంలో కూడా ఒకటే మాట అన్నారు ఆయన, నేను కేసీఆర్ని నా ప్రత్యర్థిగా నేను ఎందుకు పెట్టుకుంటా, నాకు అవసరం లేదు, బట్ అన్ఫార్చునేట్లీ కేసీఆర్ నన్ను ప్రత్యర్థిగా పెట్టుకున్నాడు అని. అది ఆ తెగింపు అనేది తెలంగాణ ప్రజలకి బాగా నచ్చింది. మామూలుగా అంటే కేసీఆర్ తొడగొడతాను, నేను కేసీఆర్ మీద ఇది చేస్తాను అంటే ఈయన కూడా అందరిలాగే మాట్లాడుతున్నాడు అనుకునేవాళ్ళు సైతం ఆలోచనలో పడి ఏంటంటున్నాడు, కేసీఆర్ రేవంత్ రెడ్డిని ప్రత్యర్థిగా ఎన్నుకున్నాడా అంటే రేవంత్ రెడ్డి దగ్గర ఇంత దమ్ముందని కేసీఆర్ నమ్ముతున్నాడు అన్నమాట అన్న ఒక్క ఆ స్టేట్మెంట్ ప్రజల్లోకి వెల్లువల వెళ్ళిపోయింది. దెబ్బకి మొత్తం అంతా మారింది. రూరల్ తెలంగాణ అంతా కూడా కాంగ్రెస్కి పట్టం కట్టింది అంటే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ మాత్రమే. సరే, ఇక పథకాలు అమలు వీటన్నిటి విషయాలు అందరికీ తెలిసినటువంటి విషయమే, కొత్తగా మాట్లాడేది ఏం లేదు. ఏమన్నా అంటే అవినీతి అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. ఏ ప్రభుత్వంలో లేదు, మనకు అలవాటైపోయింది వాటితో ప్రయాణం అనేది, అవినీతితో ప్రయాణం అనేది బేసిక్గా మనకు అలవాటైపోయింది. సో దాని కట్టడి కానీ ఇవన్నీ చేసే క్రమంలో రేవంత్ రెడ్డి స్టైల్ ఆఫ్ గవర్నెన్స్ అనేది డిఫరెంట్గా ఉంది. అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డికి టీం కరెక్ట్గా తోడైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనేది జోక్యం చేసుకోకుండా, పార్టీ పదవుల విషయంలో వాళ్ళు ఇష్టం ఏదైనా చేయొచ్చు, కానీ ప్రభుత్వ నిర్ణయాల్లో అధిష్టానం జోక్యం చేసుకోకుండా ముందుకు తీసుకెళ్ళినట్టయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరోసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు 100కి 100% ఉంటాయి. మరి ఇప్పుడు ఎంత ఉన్నాయి చెప్పానుగా, ఆయనది ఒంటరి పోరే. రేపన్న రోజు ఏదైనా కావచ్చు, చెప్పలేనటువంటి పరిస్థితి. అది బీఆర్ఎస్ వాళ్ళకి అర్థం కావట్లేదు, కాంగ్రెస్ వాళ్ళకి అర్థం చేసుకోలేని తనం ఎక్కువైపోయింది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మీద నివురుగప్పిన నిప్పులో ఉన్నటువంటి ఒక చిన్నపాటి వ్యతిరేకతని రేవంత్ రెడ్డి గారు అధిష్టానం అన్నటువంటిది లేకుండా ఆయన పనిచేసుకోగలిగితే అది మొత్తం అంతా కూడా చిటికలు సమసిపోతుంది. లేదు, అధిష్టానాన్ని ఇలాగే పెట్టుకుంటాం. ఎందుకంటే కర్ణాటకలో చూస్తున్నాం కదా, వాళ్ళ పంధా అంతా కూడా సేమ్ యాజ్ ఇక్కడ కూడా అదే రకమైనటువంటి పనితీరు పైనుంచి నడుస్తుంది. సో ఇవన్నిటినీ దాటుకుని రేవంత్ రెడ్డి గారు ఇంకా 3 ఏళ్ల ప్రయాణం చేయాలి. ప్రయాణం చేసి మళ్ళీ మరోసారి అధికారంలోకి రావాలి అంటే ఆయనకి సహకారం అనేది కావాలి. సో ప్రజల నుంచి సహకారం ఆయనకి ఎప్పుడూ ఉంది, అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. ప్రజల నుంచి అయితే మాటిగా ఆయనకి సహకారం ఉంది, కానీ మిగతా వాళ్ళు సహకరిస్తేనే తెలంగాణ అభివృద్ధికి మరో మెట్టు యాడ్ అవుతుంది రేవంత్ రెడ్డి గారి రూపంలో. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.